నిమిషం జయసారథి గారు. మనకి రాజమండ్రి నుంచి గణేష్ లాలు సిద్ధంగా ఉన్నారు. రైట్ గణేష్, మనం చూస్తున్నాం రాజమండ్రిలో చాలా మెయిన్ క్యాండిడేట్స్ అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి ఎంపీ స్థానంలో పురంధేశ్వరి అక్కడ కూటమి నుంచి ముందంజలో కొనసాగుతున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కావచ్చు. సో ఏ విధంగా ఉన్న ట్రెండ్స్ ని బట్టి అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఆశా, జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయి సమాధి అయ్యే దిశగా వెళ్తుందనే చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే మొత్తం 19 నియోజకవర్గాల్లో కూటమి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సత్య సూర్యనారాయణ రెడ్డి ముందంజలో ఉండి ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ముందంజలోకి రావడం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గం ఖచ్చితంగా వైసీపీ వస్తుందని చెప్పి భావించినా కూడా కొద్దిసేపటి క్రితం మళ్ళీ అక్కడ వైసీపీ పుంజుకోవడం జరిగింది. గత 2019 ఎన్నికల్లో చూస్తే వైసీపీ 14 చోట్ల విజయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విజయం సాధిస్తే కేవలం 4 స్థానాల్లో టీడీపీ, 1 స్థానంలో జనసేన గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు 19 కేవలం 5 ఏళ్ల తర్వాత చూస్తే వైఎస్ఆర్సీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే కాదు, పార్లమెంట్ పరిధి, అటు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో పురంధేశ్వరి భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో మాజీ అంటే స్పీకర్ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాధురి కూడా భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. అటు కాకినాడలో కూడా తంగేళ్ల ఉదయ్ కూడా ముందంజలో విజయం దిశగా కూడా దూసుకెళ్తున్నటువంటి సందర్భం. ఇటు అసెంబ్లీలోను అటు పార్లమెంట్ పరిధిలోను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూటమి నేతలు అంటే పట్టు బిగించారనే చెప్పాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఈ దఫా గెలబోతున్నారు. గత ఎన్నికల్లో గాజువాక అదేవిధంగా ఇటు భీమవరం ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినా కూడా 2 చోట్ల ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ 2024 ఈ ఎన్నికల్లో మాత్రం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఆదరించారు, అభిమానించారు, అభిమానం ఓట్ల రూపంలో చూపించారు. దీంతో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురం నుంచి ఈసారి అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు. ఒక పవన్ కళ్యాణే కాదు, పవన్ కళ్యాణ్ తన వెంట ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పోటీ చేసినటువంటి రాజానగరం నియోజకవర్గం జనసేన నేత బత్తుల బలరామకృష్ణ, అదేవిధంగా పి గన్నవరం గిడ్డి సత్యనారాయణ, రాజోల్లో కూడా గత ఎన్నికల్లో గెలిచింది. మరొకసారి అక్కడ దేవవరప్రసాద్ ముందంజలో కొనసాగుతున్నారు. కాకినాడ రూరల్ లో 19 నానాజీ ముందంజలో ఉన్నారు. మొత్తం 5 స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పోటీ చేస్తే 5 స్థానాల్లో కూడా ప్రస్తుతం గెలుపు దిశగా జనసేన అభ్యర్థులు ముందుకు దూసుకుపోతున్నారు. అదేవిధంగా మిగిలినటువంటి స్థానాల్లో కూడా టీడీపీ నేతలు ముందుకు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తుని నియోజకవర్గంలో చూస్తే ఖచ్చితంగా దాడిచెట్టి రాజా గెలుస్తాడని చెప్పి ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు చూస్తే దాడిచెట్టి రాజా భారీ స్థాయిలో ఓట్లను కోల్పోయి ఆయన ఓడిపోతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 1 స్థానంలో బీజేపీ అసెంబ్లీ నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనేక నాటకీయాల పరిణామాల మధ్య ఆయనకు తొలుత టీడీపీ టికెట్ ప్రకటించారు. ఎప్పుడైతే రాజమండ్రిలో పురంధేశ్వరి ఎంటర్ అయ్యారో ఆ తర్వాత నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బలవంతంగా బీజేపీలో తీసుకుని ఆయన బీజేపీ నుంచి పోటీ దింపారు. ప్రస్తుతం ఆయన కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భం. మొత్తంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి అన్ని ఇటు 3 పార్లమెంటు అటు 19 స్థానాల్లో కూడా గెలుపు తీసుకువెళ్తుందని చెప్పొచ్చు ఆశ. రైట్ గణేష్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మరి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మనం చూస్తున్నాం ఏపీకి సంబంధించి క్లియర్ కట్ గా ఒకసారి చూస్తే కనుక ఒక నిమిషం అండి. ఏపీకి సంబంధించి మనం గ్రాఫ్ లో చూస్తున్నాం క్లియర్ కట్ గా అక్కడ మెజారిటీ కూటమి వైపు కనిపిస్తోంది. దాదాపుగా అన్ని కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ క్యాండిడేట్స్ అసంతృప్తితో నిరాశతో వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తాడేపల్లి ప్యాలెస్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. అక్కడ కూడా ఆ విధమైన పరిస్థితి. కేవలం సీఎం జగన్ తో పాటు కొంతమంది ఆఫీసర్స్ మాత్రమే అక్కడ ఉన్నారు. సంబరాలు సంబంధించి కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఏమీ లేవు. ఇక్కడ సంబంధించి ఇంకొక పాయింట్, కీ పాయింట్ తీసుకుంటే గనక ఐపాక్ టీమ్ తో కలిసినప్పుడు చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పున్నారు. గతంలో వైసీపీ 151 భారీ మెజార్టీ సాధించినప్పుడు టీడీపీకి 23 స్థానాలు గెలుచుకున్నారు. ఆ 23 సంబంధించి కూడా చాలా ఈక్వెషన్స్ చెప్పున్నారు. ఈసారి ఆ 23 కూడా రాదు, టీడీపీ పతనం అయిపోతుందన్న స్థాయి నుంచి ఒక్కసారిగా టీడీపీ పుంజుకోవడం, కూటమి బలాన్ని పెంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడు ఏదైతే ప్రజలకి డైరెక్ట్ గా ఒక మాట చెప్పున్నారు, మనం పాట రూపేనా కూడా చాలా మంది చాలా స్ట్రాంగ్ గా వెళ్ళింది ప్రచారంలో ఆ పాట అనేది. మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పే నాయకుడు ఎవరున్నారు?
మీకు డైరెక్ట్ గా లబ్ధి జరిగితేనే మాకు ఓటేయండి, లబ్ధి జరగలేదు అనుకుంటే మీ బిడ్డకు ఓటేయద్దని చెప్పి స్వయాన సీఎం చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. సో ఇప్పుడు ఓటర్ తీర్పుని ఏ విధంగా చూస్తారు అధికార పార్టీ నాయకులు, అది మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సీఎం కావచ్చు, సలహాదారులు కావచ్చు, ప్రజెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శులు కావచ్చు, ఏ విధంగా ఈక్వేషన్స్ ఇస్తారనేదే వెయిట్ చూస్తున్నారు. ఆఖరికి వైజాగ్ లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి 9వ తేదీన 10 to 11 గంటల మధ్యన ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. అక్కడ హోటల్స్ రూమ్స్ కావచ్చు, ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, అన్ని కూడా షార్టేజ్ ఉంది అని చెప్పారు. అమరావతిలో అటువంటి హడావుడు ఏం కనిపించట్లేదు. ఇప్పుడే వెనుతిరిగింది, బాబు ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉన్నారు, అసలు లోకేష్ అయితే కనిపించట్లేదు, వీళ్ళందరికీ ముందే అర్థమైపోయిందని ఈక్వేషన్స్ కనిపించాయి. మరొకటి, ఏపీ రాజకీయాల్లో ఒక వ్యక్తిని మనం మర్చిపోకూడదు, అదే వేణుస్వామి రాజకీయాల గురించి చూస్తే గనక ఏపీలో తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పారు. దాని గురించి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతోంది. ఇటుపక్క సేమ్ ఈక్వేషన్ మనకి తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే యోగం లేదు అని చెప్పినటువంటి వేణుస్వామి తర్వాత చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఎటువంటి ట్రోలింగ్ కి గురవుతారు, ఆయన బట్టి ఎంతమంది బెట్టింగ్ కోట్లలో పెట్టున్నారు, ఇవన్నీ కూడా మనకి రాబోతున్నాయి. కాకపోతే మరికొన్ని గంటల్లోనే మనకి ఒక క్లారిటీ రాబోతోంది. ఇప్పటికే మనకి 175 నియోజకవర్గాల్లో 155 సంబంధించి ఇంక 20 మాత్రమే మనకి లీడ్స్ లో తేడా అయితే కనిపిస్తోంది. అధికార పార్టీ 17 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంటే కూటమికి సంబంధించి టీడీపీ 114, జనసేన 18, బీజేపీ 6 స్థానాల్లో లీడింగ్ అయితే కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మనం మర్చిపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఎటువంటి ప్రభావం చూపించట్లేదు. ఈవెన్ కడపలో కూడా పార్టీ అధ్యక్షురాలు షర్మిల వెనుకంజలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. రైట్.